భద్రాద్రి జిల్లా మండికుంట వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజీకి సంబంధించిన బస్సు 69 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్ కాస్త ప్రమాదానికి గురైంది, బోల్తా కొట్టింది. దీంట్లో 60 మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఒక విద్యార్థి బస్సు కింద చిక్కుంది, మరికొంతమందికి చాలా తీవ్రంగా పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అంటే కాలేజీకి రెగ్యులర్ గా వెళ్ళేటువంటి కాలేజీ బస్సెస్, స్కూల్స్ వెళ్ళేటువంటి స్కూల్ బస్సెస్ కూడా పొగమంచు కారణంగా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంది. నిన్న మొన్న ఎప్పుడు లేని పొగమంచు ఈ రోజు విపరీతంగా ఉదయం 9 దాటినప్పటికీ కూడా అంతటి తీవ్రతమైనటువంటి పొగమంచు ఉండడంతో వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక్కడి పరిస్థితిని గమనించినటువంటి ఇక్కడ వాహనదారులు కూడా, డ్రైవర్లు కూడా కొద్దిగా స్లోగానే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇక్కడ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో కూడా పొగమంచు కారణంగా అనేక ప్రమాదాలు జరిగినటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఒక కాలేజీ బస్సుకు సంబంధించినటువంటి విషయం. అది ఈ పొగమంచు కారణంగా కనీసం ఒక 10-20 కిలోమీటర్ల వేగంతో కూడా ముందుకు వెళ్ళలేనంత తీవ్రమైనటువంటి పొగమంచు రావడంతో వాహనదారులు కొందరు మాత్రం చాలా స్లోగా వెళ్తున్నారు. మరికొందరు మాత్రం ఉదయం 4 గంటల నుండి ఉన్నటువంటి పరిస్థితులతోటి ఆ వాహనాలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి.